హాయ్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నెల్లూరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆహ్వానించడం జరిగింది. అప్లికేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లోని కాంట్రాక్ట్ బేసిస్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నెల్లూరులోనే చీఫ్ ఎగ్జిక్యూటివ్గా జిల్లా పరిషత్ నెల్లూరులోనే అప్లికేషన్లు ఆహ్వానించడం జరుగుతుంది. సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 31 నుంచి మార్చి 31 టు ఏప్రిల్ 9 తారీఖున లాస్ట్ డేట్. కంప్లీట్ డీటెయిల్ ఎస్పీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అఫీషియల్ వెబ్సైట్లో ap.gov.in ఆర్ నోటీస్ రిక్రూట్మెంట్ మేబీ విజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది. అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్న అభ్యర్థులు ఈ పోస్ట్ కాంట్రాక్ట్ బేసిక్గా ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటుంది. తెలిపిన వివరాల ప్రకారం పోస్ట్ కాల పరిమితి చూసుకుంటే అర్హత కలిగిన అభ్యర్థులు 1 సంవత్సరం కాల పరిమితి ఉంటుంది. పోస్ట్కి 31 నుంచి డేట్ వరకు అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 9 తారీఖున సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో తెలియజేయడం జరిగింది. అలాగే పోస్టులు చూసుకుంటే ఇక్కడ ఏ పోస్టులు అయినా ఉన్నాయి చూద్దాం. క్వాలిఫికేషన్ డాక్టర్ ఫుల్ టైం 1 పోస్ట్ ఉంది. రోస్టర్ ఓసీ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ విత్ మెడికల్ కమిషన్లో ఎలా ఎంబీబీఎస్ చేసి ఉండాలి అభ్యర్థి ఎవరైతే. క్వాలిఫికేషన్ చూసుకుంటే మెడికల్ కమిషన్ ఎలాంగ్ విత్ శాలరీ చూసుకుంటే 60,000 60,000 రూపాయలు ఉంటుంది పర్ మంత్లీ రెమ్యునరేషన్. అలాగే ఇక్కడ చూసుకుంటే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ 1 పోస్ట్ ఉంది. గ్రాడ్యుయేట్ విత్ ఎక్స్పీరియన్స్ మేనేజింగ్ సచ్ సెంటర్స్, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. శాలరీ 25,000 ఉంటుంది. కౌన్సిలర్ అండ్ సోషల్ వర్కర్ సైక్రాస్టిక్ రెండు పోస్టులు ఉన్నాయి. సోషల్ వర్కర్ 2 years 1 లేదా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 17,000 నుంచి జీతం ఉంటుంది. నర్స్ 2 పోస్టులు ఉన్నాయి. ఓసీ 1, ఎస్సీ 1 ఉన్నాయి. క్వాలిఫైడ్ విత్ జిఎన్ఎం ఆర్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఏదైనా క్వాలిఫై ఉండాలి. 15,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. వార్డ్ బాయ్ 2 ఉన్నాయి. ఓసీ 1, ఎస్సీ 1 ఉన్నాయి. 8th క్లాస్ మినిమం పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ హాస్పిటల్ ఎక్కడైనా చేసి ఉంటే చాలా మంచిది. ఇంకా 13,000 రూపాయల శాలరీ ఉంటుంది పర్ మంత్. అకౌంటింగ్ కమ్ క్లర్క్ 1 పోస్ట్ ఉంది. ఓసీ అభ్యర్థులకు 12,000 రూపాయలు పర్ మంత్ శాలరీ. ఫీర్ ఎడ్యుకేటర్ 1 పోస్ట్ ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు పర్ మంత్ 10,000 రూపీస్ ఉంటుంది. చౌకీదార్ 2 పోస్టులు. ఓసీ 1, ఎస్సీ 1 అభ్యర్థులకు శాలరీ చూసుకుంటే 9,000 ఉంటుంది. హౌస్ కీపింగ్ 1 పోస్ట్ ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు 9,000 రూపీస్. యోగా థెరపిస్ట్, డాన్సింగ్ అండ్ మ్యూజిక్ టీచర్ 1 పోస్ట్. ప్రొసెసింగ్ ఎక్స్పీరియన్స్ లేటెస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 5,000 ఫర్ శాలరీ. ఏజ్
ఏజ్ చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బిల్కు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 18 to minimum 42 years ఏజ్ ఏజ్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎన్సీసీ అభ్యర్థులకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఫీజు చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్, ఎస్సీఎస్ టెబుల్కి 300 రూపీస్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ పిహెచ్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్స్కు తక్కువ ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే జనరల్ సెలెక్షన్ ప్రాసెస్ విత్ మెరిట్ లిస్ట్, టోటల్ 100 marks, 90 marks will be allocated to qualifying ఎవరితో 8% మార్క్స్ క్వాలిఫై అవుతే ఇంకా మంచిది. టెన్యూర్ అపాయింట్మెంట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ 1 year పాటు ఈ ఫీల్డ్ ఉంటుంది, జాయినింగ్ అవ్వచ్చు. అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్ చూసుకుంటే ఇక్కడ డిపార్ట్మెంట్ డెసిషన్ ఫైనల్గా ఉంటుంది. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా, యాక్సెప్ట్ చేయాలని రిజెక్ట్ చేయాలని క్యాండిడేట్స్కి డిపార్ట్మెంట్ డెసిషన్ ముఖ్యం. దాని ఆధారంగా అప్లై చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.